హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తా కోడలు 123. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేసుకుంటాను ఏంటి అనేది నేను మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చూసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మార్నింగ్ 6 కల్లా లేస్తానండి. లేచి ముందల వాకిలైతే తుడిచేసుకుంటాను నీట్గా. వర్షం వచ్చిందనేసి మెట్లు కూడా అయితే కడుక్కున్నానండి. ఈరోజు వాకులు కూడా అయితే నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను. ఇక్కడ వాకిలి నీట్గా కడిగేసుకున్న తర్వాత ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఇలా ముగ్గు అయితే పెట్టుకుని ఇంకా లోపలికైతే వచ్చేసి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నానండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీ ఎంతమంది తాగుతారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో మాత్రం ముందుగా టీయే తాగుతామండి. మీకు కూడా టీ అంటే ఇష్టమేనా? ఇష్టమైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే వేడివేడిగా టీ అయితే తాగుతున్నానండి. నాకు కూడా టీ అంటే అయితే చాలా ఇష్టం అండి. ఇంకా తర్వాత రాగి జావ కాయడం కోసం అయితే రాగి జావనైతే గిన్నెలో వేసుకుని రాగి పిండిని కలుపుకుంటున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి రాగి జావ అయితే కాస్తున్నాను అనమాట. రాగి జావ తాగితే చాలా మంచిదండి. అందుకే మా పాపకు కూడా పట్టిస్తే చాలా మంచిది అనేసి మార్నింగ్ లేవగానే రాగి జావ అయితే కాసుకుంటామండి. ఇంకా దాని తర్వాత వచ్చేసి మా హస్బెండ్ బయట నుంచి అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ వచ్చేసి నేను పాపకైతే టిఫిన్ అయితే తినిపిస్తున్నాను. అట్లయితే చాలా ఇష్టంగా తింటుందండి. ఇంకా మా పాపకి టిఫిన్ తినిపించేశాక నేను కూడా అయితే టిఫిన్ అయితే చేసానండి. చేసాక మా పాప కోసం మా పాప ఫ్రెండ్స్ అయితే చక్కగా రెడీ అయిపోయి ఆడుకోవడానికైతే వచ్చారండి. మా పాపతోటి హాలిడే అనేసి చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఆడుకుంటుందో. పాప కోసం ఎంత చక్కగా వస్తారు వాళ్ళందరూ ఆడుకోవడానికి. ఇంకా పాపను ఆడిస్తున్నారనేసి ఇంకా నేనైతే ఇంటి పనులు అయితే ఫినిష్ చేసేసుకుంటున్నానండి. ఇంకా ఎక్కడక్కడ నీట్గా అయితే సర్దేసి ఇల్లు అయితే తుడిచేస్తున్నానండి. ఇక్కడ ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత అంట్లన్నీ కూడా అయితే బయట వేస్తాను కదండి, అవి కూడా అయితే చక్కగా అయితే కడిగేసాను. కడిగేసిన తర్వాత రాగి జావ అయితే చూసారా ఎంత ఇష్టంగా తాగుతుందో మా పాప. రాగి జావ చాలా ఇష్టంగా తాగుతుందండి. మా అత్తయ్య అయితే పట్టిస్తున్నారు ఇక్కడ. ఆడుకుంటూ అయితే తాగుతుంది అనమాట వాళ్ళ నాన్నమ్మని ఆడిపిస్తూ. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయితే వేసేసి ఇలా స్టాండ్ మీద అయితే ఆరేస్తానండి. మా ఊర్లో క్లైమేట్ అయితే ఈ విధంగా ఉందండి. మబ్బుగా ఎండ కూడా లేదు, అలా అని మబ్బుగా అయితే ఉందండి. మీ ఊర్లో క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా దాని తర్వాత నేను కూడా అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా వర్షం కాలం కదండి, వర్షాలు పడడం వల్ల మొక్కలు అయితే గడ్డి మొలకలు అయితే వచ్చేసినవి. అవన్నీ అయితే ఇక్కడ అత్తయ్య అయితే క్లీన్ చేస్తున్నారు. అలాగే వంకాయ నార్లు అలాగే కనకాంబరాల మొక్కలు అయితే వస్తే మా స్ట్రీట్లోకి తీసుకున్నామండి. ఇంకా అవి కూడా వేస్తున్నాం అన్నమాట. ఇక్కడ వర్షాకాలం అయితేనే బతుకుతాయి కదండి మొక్కలు అనేవి. మా అత్తయ్యకి అయితే చాలా ఇష్టం అండి. చాలా మొక్కలు అయితే కొని వేస్తారు. వంకాయ మొక్కలు అయితే వేస్తున్నారండి. ఇంకా దాని తర్వాత కనకాంబరాలు కూడా తీసుకున్నారని చెప్పాను కదండి, అవి కూడా అయితే చక్కగా వేసేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మట్టిని అయితే గుల్ల అయితే చేస్తున్నారండి మొక్క బ్రతకడం కోసం అయితే.
ఇంకా ఈ విధంగా అయితే మొక్కల కాడ అయితే క్లీనింగ్ అయితే చేస్తామండి. క్లీన్ చేసిన తర్వాత ఇంకా లంచ్ సెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ వేడివేడిగా అన్నం, అలాగే వంకాయ బంగాళదుంప కర్రీ అయితే వండుకున్నామండి. మీరేం కర్రీ వండుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి లంచ్ అయితే తినేస్తున్నామండి. ఇంకా లంచ్ తినేసిన తర్వాత మా పాప అయితే లేచిన తర్వాత బయటకైతే తీసుకొచ్చి అన్నం అయితే తినిపిస్తున్నామండి. బాతులు అలాగే కోళ్ళని చూపిస్తూ అయితే అన్నం అయితే మా అత్తయ్య అయితే ఇక్కడ అన్నం అయితే తినిపిస్తున్నారండి పాపకి. బయటికి తీసుకొచ్చి తినిపిస్తేనే కొంచెం అన్నం అయితే తింటుందండి. ఇక్కడ మా అత్తయ్య వచ్చేసి తినిపిస్తున్నారనమాట. తర్వాత ఇక్కడ కనకాంబరాలు అయితే ఉన్నాయండి. కనకాంబరాలు అయితే అత్తయ్య ఇక్కడ కోస్తున్నారు. అలాగే ఇక్కడ చిన్ని ప్యారెట్స్ కూడా అయితే ఉన్నాయండి. అంత క్యూట్గా ఉన్నాయి కదండి, చూస్తుంటే చాలా బాగా అయితే ఉన్నాయి. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట వీటితోటి. ఎంత క్యూట్గా ఉన్నాయి కదండి. మీకు కూడా ఇష్టమేనా? ఇవైతే ఇష్టమైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ విధంగా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయండి. ఇంకా కనకాంబరాలు అయితే కట్ చేసేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా పాపనైతే చక్కగా స్నానం చేయించేసి బయట అయితే నడిపిస్తున్నానండి. చూసారా ఫ్రెండ్స్, బుడి అడుగులు ఎలా వేస్తుందో. అవి చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నా హ్యాపీనెస్కి అసలు అవధులే లేవండి. ఎంత బాగా నడుస్తుందో కదండి. బుడి అడుగులు వేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఆడిపిస్తున్నారనమాట. పాపను మాత్రం చాలా చక్కగా చూసుకుంటారండి. అసలు నేను ఎంత పని చేసుకున్నా కానీ అత్త అని అసలు వదలరండి నన్ను మాత్రం. ఇంకా తర్వాత రేపొద్దుడు కోసం అయితే పెసళ్ళు అయితే నానబెడుతున్నానండి. అలాగే పెసళ్ళు ఒక 1/2 kg తీసుకున్నానండి. అలాగే చిన్ని గ్లాసు బియ్యం కూడా అయితే తీసుకున్నానండి. బియ్యం వేసుకుంటే చాలా బాగా వస్తాయండి పెసరట్లు అనేది. అలాగా ఒక 5 స్పూన్స్ అయితే తీసుకుని అయితే నానబెట్టుకుంటున్నానండి. నానబెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి అత్తయ్య దొండకాయ ఉల్లికారం కర్రీ అయితే వండుతున్నారండి. చాలా బాగుందండి దొండకాయ ఉల్లికారం. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అయితే తినడం అనమాట. మీకు ఎంతమందికి తెలుసు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అన్నం కూడా అయితే అయిపోయిందండి. ఇంకా డిన్నర్ కూడా అయితే తినేస్తున్నాము. ఇంకా ఈ విధంగా అయితే నా డే అనేది జరిగిందండి.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.